హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ పైపింగ్ అండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా క్రాస్ ముక్కలు తీసుకొని జాయిన్ చేయండి. ఇది నార్మల్ పాదమేనండి. దీన్ని కొంచెం సైడ్కి స్క్రూ డ్రైవర్తో జరపండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు సూది పాదం పక్కనే పడేటట్టు అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు క్రాస్ పీసెస్ మధ్యలో థ్రెడ్ పెట్టి స్టిచ్ వేయండి. ఇప్పుడు ఒక పావించు ఖర్చు ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేద్దామండి. చూసారు కదా, ఇది లైనింగ్ పీస్ అండి. రౌండ్ నెక్కి వేసి చూపిస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేయండి. చూసారు కదా, ఇది ఒరిజినల్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్కి ఆపోజిట్లో పైపింగ్ స్టిచ్ చేస్తాం కదండి, దాన్ని కింద వైపుకి పెట్టి ఆల్రెడీ వేసిన కుట్టుపైనే పడేలాగా స్టిచ్ వేయండి. సైడ్కి వెళ్ళనివ్వద్దండి. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా అంతా కట్ చేసేద్దామండి. రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెట్టండి. ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మీకు కావాలనుకుంటే ఐరన్ చేసేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఒక పాదం వరుస ఒక స్టిచ్ వేద్దామండి. చూస్తున్నారు కదా, స్టిచ్ కనిపించకూడదు అనుకుంటే ఐరన్ కూడా చేసుకోవచ్చండి. చూడండి, అస్సలు కనిపించదు, బయటకి ఖర్చు కనిపించకుండా నీట్గా ఉందండి. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కానీ అసలు ఖర్చు కనిపించదండి. ఇప్పుడు స్క్వేర్ నెక్కి వేసి చూపిస్తానండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ స్క్వేర్ నెక్ అండి. సేమ్ బ్యాక్ సైడ్ ఎలాగైతే స్టిచ్ చేసామో అలాగే పాయింట్ వచ్చేసరికి సూది దింపి తిప్పుదామండి. చూసారు కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఎలాగ స్టిచ్ చేసామో అలాగే పైపింగ్ కిందకి పెట్టి స్టిచ్ చేద్దామండి. ముందు వేసిన కుట్టుపైనే పడాలండి. సేమ్ అలాగే కార్నర్ దగ్గర సూది దించి టర్న్ చేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా అంతా తీసేద్దాం. స్క్వేర్ తిరిగే దగ్గర టక్స్ పెట్టండి. చూసారు కదా, స్క్వేర్ నెక్ కూడా చాలా ఈజీగా వేయొచ్చండి. పైపింగ్ అస్సలు బయటకు కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, అయిపోయిందండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.